హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయికి ఇది 125cc జూపిటర్ స్కూటర్ తీసుకున్నామండి. మొదట అంటే ఇక్కడ ఫ్రంట్ లో ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చాడు, తర్వాత ఈ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చాడు. మనము ఛార్జింగ్ మర్చిపోయిన ఆఫీస్కి వెళ్ళే లోపల ఛార్జింగ్ అయిపోతుంది. ఫోన్ యూఎస్బీ కేబుల్ దీంట్లో రాలేదండి, ఎక్స్ట్రా కనెక్టర్ తీసుకోవాలని తెలియదు. తర్వాత బండి ఆన్ చేసుకుని వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ అట్లే పెట్టుకొని మర్చిపోతుంటారు. చాలా మంది యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి, దానివల్ల బీప్ సౌండ్ ఇచ్చాడు. ఇప్పుడు సైడ్ స్టాండ్ తీస్తే కానీ బండి ఆన్ అవ్వదండి. తర్వాత కీ ఆన్ చేయగానే ఇండికేటర్స్ అన్ని వెలుగుతాయండి, కార్లో లాగానే. ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ అన్ని ఇండికేటర్స్ అన్ని వెలుగుతాయండి. చాలా బాగా ఇచ్చాడు ఆప్షన్ ఇది. తర్వాత టైము, పెట్రోల్ అంతా డిజిటల్ గా ఇచ్చాడండి, కనిపించేలాగా ఉంటుంది. తర్వాత సీట్ కింద స్పేస్ డిక్కీలో చాలా బాగా ఇచ్చాడండి. 2 హెల్మెట్లు పడతాయి, చాలా స్పేసెస్ గా ఇచ్చాడు. ఈ స్కూటర్ లో పెట్రోల్ ట్యాంక్ ఫ్రంట్ సైడ్ ఇచ్చాడండి, అందుకే డిక్కీ స్పేస్ బాగా పెద్దగా వచ్చింది. ఇకపోతే పెట్రోల్ పోయడానికి ముందు ఇచ్చారండి క్యాప్. ఈ 5 ఆప్షన్స్ వల్ల మేము ఈ స్కూటర్ తీసుకోవడం జరిగిందండి. ఇది కొత్త బండి కాబట్టి కొద్ది వైబ్రేషన్ ఉందండి. ఫస్ట్ సర్వీసింగ్ లో వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఫ్రంట్ లో పెట్రోల్ ట్యాంక్ ఇచ్చాడు కదండి, అది కూడా ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా జూపిటర్